1/3/2024 నుండి 15/3/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవాష్టమి సందర్భంగా ఈ మేషరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏదో తెలియజేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. అలాగనే వీరికి వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలగకూడదు. వీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి. శత్రు అధికంగా ఉంటారు కనుక ఈ మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యంలను నానపెట్టి మహాదేవుడికి ఎర్రటి కుంకుమతో జలంతో కలిగిన నీటితో అభిషేకం చేయించి ఆ తదనంతరం ఈ యొక్క నవధాన్యాలను తీసుకొని వెళ్ళి గోమాతకు దానం చేయడం వలన, ప్రవహించే నీటిలో సమర్పించడం వలన పశుపక్షాదులు తిని వీరికి పైన ఉండబడిన నరదృష్టి, శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అందులో ఈసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి మందారాలతో కాళభైరుడికి స్మరణ చేయడం, పూజ చేయడం, అలాగే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఎర్రటి పుష్పాల చేత వీరికి అర్చన దీపాన్ని పెట్టి 7 ప్రదక్షిణాలు చేసి రాగలిగి ఇంటికి వాహనాలకి, ఇంటి యజమానికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం వల్ల యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికపరమైనటువంటి నరదృశ్య దోషాలు తొలగిపోయి మహాదేవుడి యొక్క ఆశీస్సులు కలిగి అద్భుతమైన ఐశ్వర్య జీవితం వీరి సొంతమవుతుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులకు కొద్దిపాటి ఎర్రటి తిలకాన్ని బొట్టుగా ధరించడం వలన ఈ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.